నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోమని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చెనవోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ మహిళలు అప్రతిహత విజయాలు సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆకాంక్షించారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో గత 2 రోజులుగా జరుగుతున్న 12వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళా విభాగంలో విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ వంటి కఠినమైన క్రీడాంశాల్లో మహిళలు రాణించడం అంత ఆషామాషి కాదని ఎస్పీ అన్నారు. సవాళ్లను అధిగమించి ఈ క్రీడాంశాల్లో వారు రాణిస్తున్న తీరు అమోఘమని కొనియాడారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలరని ఈ విజయాలతో చాటి చెప్పారని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఎస్ఈఓ జి రాజేశ్వరి, తాలూకా సిఐ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ లిఫ్టర్ ఏ కుమార్. Gudas followed by T. Rajshekar. Catch. T. Rajshekar, take yourself, get ready. R.G. Balakrishna. Deputy Case Category M. Kavya, Prakasam District. M. Kavya, first place goes to S.K. Sadia Almas, Guntur District. Yeah. 63 cases category. Madam. Bapatla Jilla, S. Lakshmi. Sir. Second place goes to U. Naga Pragati, Visakhapatnam. K. Pravalika, M. Sai case category, junior woman. Third place goes to M. Himasai Bindu. 84 cases category, same district. Third place goes to plus 84 cases. First place goes to M. Jnana Divya. Senior women powerlifting championship results. 47 cases category, M. Shannon Guntur. Case category, first place goes to M. Kavya, Prakasam District. M. Kavya. Okay. Sir. Ready? దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనమండలి మాజీ సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్లో జరిగిన సమైక్యత సదస్సులో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 22వ తేదీ పెహల్గాం ఉగ్రవాద దాడుల్లో 26 మంది మరణించారని, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయని తెలిపారు. ఉగ్ర దాడిని దేశవ్యాప్తంగా సమైక్యంగా ఖండించారని గుర్తు చేశారు. బీజేపీ, కార్పొరేట్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలు హిందువులను, ముస్లింలు,
హత్య చేశారని వక్రీకరించి ట్రోల్ చేశారని లక్ష్మణరావు అన్నారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై 184 మంది దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఉగ్రవాద దాడుల నుంచి తమను స్థానిక ముస్లింలే రక్షించారని బాధితులు చెప్పడం గమనించాలని కోరారు. పాకిస్తాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన కల్నల్ సోఫియాపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. 370 అధికారులను రద్దు చేయడం, కనీసం రాష్ట్ర హోదా లేకుండా చేయటం అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. దేశంలోని భిన్నత్వాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామిక వాదులు ముందుకు రావాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ పెహల్గాం దాడుల వెనుక భద్రతా దళాల వైఫల్యం ఉందని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీజేపీ మతతత్వ విధానాల వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ వామపక్ష పార్టీల నాయకులు డివిఎన్ స్వామి, చుండూరు రంగారావు, జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, రఫీ, చికటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా చర్చించుకోవడానికి 2 ఒప్పందాలు ఉన్నాయి. 1972లో 71లో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విడిపోయి. 72లో ఇందిరాగాంధీ భుట్టో అంటే బెనజీర్ భుట్టో తండ్రి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్ని సిమ్లా ఒప్పందం అంటారు. దీన్ని సిమ్లా ఒప్పందం. ఆ సిమ్లా ఒప్పందంలో ప్రధానమైన అంశం ఏంటంటే మన మధ్య ఏ సమస్యలు వచ్చినా ద్వైపాక్షిక చర్చల ద్వారా కూర్చుని చర్చించి పరిష్కరించుకుందామనేది దాని ఉద్దేశం. 1999లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లాహోర్ డిక్లరేషన్ అని జరిగింది. లాహోర్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో. ఆ డిక్లరేషన్లో కూడా ఇదే చెప్పారు, మన 2 దేశాలు యుద్ధాల దాకా పోకుండా ఏ సమస్యలు ఉన్నా కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాలని చెప్పారు. కానీ ఈరోజు అమెరికా 2 దేశాలని కూడా తన దాసోహ దేశాలుగా భావించి అదే ఏకపక్షంగా ప్రకటించి చేయటం మనం చూసాం. ఏదేమైనా అమెరికా యొక్క విదేశాంగ విధాన ట్రాప్లో మనం పడకూడదు. కానీ నరేంద్ర మోడీ మీరు అందరూ వినుంటారు, గత 7-8 ఏళ్ళుగా ట్రంప్ నా సహజ మిత్రుడు, ఆయనతో క్లోజ్గా ఉంటాయి అని చెప్పడం మీరు అందరూ కూడా వినుంటారు. కాబట్టి అమెరికా ఈ జోక్యం చేసుకోవటం మన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవటమే అని చెప్పేసి నేను భావిస్తాను. ఉగ్రవాదానికి సమాధానం చెప్తాం, బుద్ధి చెప్తామని చెప్పి మోడీ అందరి సహకారం కావాలని చెప్పి ఒక యుద్ధం చేస్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టాడు. అర్ధంతరంగా దాడి చేశాము, అర్ధంతరంగా ముగించాడు. అంటే యుద్ధం చేయమని ఎవరు కోరుకోలా, కానీ ఎందుకోసం మాటలు చెప్పావు, ఎందుకోసం మానుకున్నావు అంటే మనకంటే ముందే ట్రంపే ప్రకటించాడు. అంటే అంతకంటే ముందు అదాని అమెరికా వెళ్ళి ట్రంప్తో చర్చలు చేశాడు. అంటే కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం యుద్ధాలు చేయడం లేదా యుద్ధాలు ఆపడం అనేటువంటిదా ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది. దీన్ని ఆసరా చేసుకొని ఈ దేశంలో ఒకవైపున వక్ఫ్ చట్ట సవరణ, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు, ప్రజాతంత్రవాదులు. మీరు చూడండి, ప్రతి టీవీ దగ్గర వాళ్ళు మాట్లాడేది అమ్మ మిమ్మల్ని కాల్చింది ముస్లింలా, మిమ్మల్ని కాల్చింది ముస్లింలా అని లీడింగ్ తీసుకొని అనేక మంది వార్తలు అడుగుతున్నా, మమ్మల్ని చంపింది ముస్లింలే అయినప్పటికీ కూడా మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింలే, మమ్మల్ని రక్షించింది ముస్లింలే, మా సోదరులు ముస్లింలు అని ముస్లింలు హిందువులు ఐక్యతని వాళ్ళు ఎవరైతే దాడికి గురయ్యారో, హత్యకు గురయ్యారో వాళ్ళ ప్రాతినిధ్యం వహించేటి పర్యాటకులు ముస్లిం హిందువుల ఐక్యతను వాళ్ళు కాంక్షిస్తూ ఉంటే చంపిన ముస్లింలు అనే ఒక ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి తీవ్రంగా మీడియా అక్కడ ప్రయత్నం చేసింది. అందుకని ఇవాళ భారతదేశం ప్రయోజనం పొందడానికి తన ఇష్టారీతిగా ఒక జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిం హిందూ అని ఒక విభజనని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. కాశ్మీర్ ప్రజలు దీన్ని సమైక్యంగా తిప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో రెక్కి నిర్వహించిన సందర్భంలో నిందితులు 2 లాడ్జీలను ఉపయోగించారని, ఆ లాడ్జీలను తనిఖీ చేసిన సందర్భంలో అక్కడ ఉన్న వారి వివరాలను రికార్డు నమోదు చేయలేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు.
ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లాడ్జీ హోటల్స్ యజమానులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. లాడ్జీలు హోటళ్లు తనిఖీ చేసిన సమయంలో అనేక లోపాలు గుర్తించి వారికి తగు సూచనలు చేశామని అన్నారు. ఫోక్సో కేసుల్లో కూడా ఎక్కువగా లాడ్జీల్లో జరిగాయని, వాళ్ళు వివరాలు కూడా సరిగా నమోదు చేయలేదని, ఇక మీదట అలా నమోదు చేయకపోతే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. బైక్ రైడింగ్ విషయంలో పోలీసు యంత్రాంగం ఒక అడుగు ముందుకేసిందని ప్రజలు అనుకుంటారని, అనేక పర్యాయాలు బైక్ రైడింగ్ విషయంలో అనేకసార్లు మందలించడం జరిగిందని, ఇకపై మందలించే పరిస్థితి లేదని తల్లిదండ్రులు వారి పిల్లలకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రౌడీ షీటర్ల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, సబ్ డివిజన్ సర్కిల్ స్టేషన్ పరిధిలో టాప్ 10 రౌడీ షీటర్లపై నిఘా ఉంచామని, వారి పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికోసం జిల్లా కలెక్టర్కు కూడా ఫైల్ పంపించడం జరిగిందని అన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు రౌడీ షీటర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, దానిని కొంతమంది లైక్ చేస్తున్నారని, అవన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, రౌడీ షీటర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, పద్ధతి మార్చుకొని ఉంటే సరే, లేకపోతే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సభలు సమావేశాలు జరుపుకుంటామని, ఎస్డిపిఓ అనుమతి తప్పనిసరి అని, అలా అనుమతులు తీసుకోకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. సమ్మర్లో మనకు ఎక్కువగా జరిగేటటువంటి హౌస్ బ్రేకింగ్స్ మాత్రం ఈసారి చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ఆస్పెక్టు ఏమిటి అని అంటే, రౌడీ షీటర్స్ విషయంలో గవర్నమెంట్ కానీ, డీజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగనే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక టాప్ 10 అని చెప్పేసి కొంతమందిని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. అలాగని చెప్పేసి మిగతా వాళ్ళను ఇగ్నోర్ చేయటం అన్నది ఏం లేదు, అందరి మీద ఉంటుంది కాన్సన్ట్రేషను. అట్లాగనే ప్రతి సర్కిల్లో కూడాను, నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ప్రతి సర్కిల్లో కూడాను వాళ్ళ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మళ్ళీ ఒక టాప్ 10. అట్లాగనే ఒంగోలు సబ్ డివిజన్ తీసుకుంటే సబ్ డివిజన్ పరిధిలో, నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని సర్కిల్స్, అన్ని పోలీస్ స్టేషన్స్ కలిపి ఒక టాప్ 10. ఇట్లా ప్రతి ఒక్క ఆఫీసరు కూడాను కొంతమందిని లిస్ట్ అవుట్ చేసుకొని మెయిన్ కాన్సన్ట్రేషను వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడాను అందరి రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడాను పోలీసు వారి వైపు నుంచి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే, చిన్న సంఘటనలో, ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ అయినా సరే, చిన్న సంఘటనలో కూడా పాల్గొన్నా సరే వాళ్ళను మాత్రం తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి. ఇంకొకటి, సోషల్ మీడియాలో కూడాను కొంతమంది షీటర్సు ఈ మధ్య రకరకాల స్టేటస్లు పెట్టడం జరుగుతుంది. ఆ స్టేటస్ చూసినటువంటి కాంటాక్ట్స్లో ఉన్నటువంటి కొంతమందికి కూడాను వాళ్ళు పెట్టినటువంటి స్టేటస్ చూసే భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటివి కనుక మరలా సోషల్ మీడియాలో పోలీసు వారు అబ్జర్వ్ చేయటం జరిగింది అని అంటే మాత్రం వాళ్ళ మీద తర్వాత ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళకే తెలిసి వచ్చే విధంగా మేము ఆ విధంగా చర్యలు తీసుకోగలుగుతాం. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మైనర్స్లో కూడాను ఈ బైక్ రేసింగ్ మేము ఇప్పటిదాకా వీళ్ళను ప్రివెంట్ చేసేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం జరగకూడదు అన్నటువంటి దీనివలన మేము ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఆ ఒక్కటి మాత్రం మేము అనుకోకపోతే అందరూ కూడా వల్లో చిక్కిపోతారు. మళ్ళీ ఇట్లాంటిది బైక్ రేసింగ్ ఎవరైనా సరే యూత్ మన కొప్పోల్ ఫ్లైఓవర్ దగ్గర కానీ, లేదంటే మంగమూరు రోడ్లో కానీ మనకు మేజర్గా జరుగుతున్నటువంటి ఏరియాస్ మళ్ళీ దొరికారు అని అంటే మాత్రం వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి పోలీస్ క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఫర్దరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కూడాను నానా కష్టాలు పడాల్సి వస్తుంది. తర్వాత మనకు గంజా విషయం వచ్చేసి చాలా వరకు దీంట్లో కూడా మేము ప్రివెంటివ్ చేయగలిగామని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా కేసెస్ కూడా ఐడెంటిఫై చేసి పర్సన్స్ని ఆ చైన్ కూడా బ్రేక్ చేయటం జరిగింది. ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారో వీళ్ళు ఒడిశా నుంచి, తర్వాత మనకు అరకు ఏరియా నుంచి తీసుకొస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి మేము వాళ్ళ సోర్స్ను ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి కూడా పట్టుకురావటం జరిగింది. ఈ పెడ్లర్స్ని చాలా వరకు కంట్రోల్ చేశాం. మంచిగా వింటే సరే, లేదు అని అంటే మాత్రం మా వైపు నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి. అవి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్జ్యూమర్స్కి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాం. తర్వాత మైనరు డ్రైవింగ్, మాకు చాలామంది మైనర్ పిల్లలు అందరూ కూడా బండి మీద కూర్చుంటే కాలు కూడా కింద అన్నటువంటి ఆ పరిస్థితి. మరి వీళ్ళకు తల్లిదండ్రులు బైకులు ఎందుకు ఇస్తున్నారు అన్నది అర్థం కాదు.
ఇలాంటివి కనుక మేము ఐడెంటిఫై నిన్న కూడా వాళ్ళకి చాలామంది కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరలా ఈసారి ఇట్లాంటి మైనర్ డ్రైవింగ్ కనుక అబ్జర్వ్ చేసామనంటే ఆ తల్లిదండ్రులను కూడాను ఇదే కేసెస్లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. కనుక మీరు దయచేసి పిల్లలకు 18 సంవత్సరాలు నిండకపోతే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్లకు బైకులు ఇవ్వద్దు. ఎందుకనంటే వాళ్ళు ప్రమాదం కొని తెచ్చుకోవటమే కాకుండా వీళ్ళ వలన ఎదుటి వాళ్ళకు కూడాను రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక పిల్లలను మీరు జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను తల్లిదండ్రులందరికీ. తర్వాత ఇటీవల కొన్ని సందర్భాల్లో మనకు ఓపెన్ బూజింగ్ అని అంటే మనకు రోడ్డు పక్కన సైడు కూర్చోనో లేదంటే కలవర్ట్ల మీద కూర్చోనో ఇదంతా పబ్లిక్ విజిబిలిటీ ఉన్నటువంటి ప్లేసెస్లో కనుక తాగితే వాళ్ళను ఇంకొక రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే నేను ప్రత్యేకంగా మీకు అర్థమై ఉంటుంది, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఓపెన్ బూజింగ్ కనుక దొరికారు అని అంటే మాత్రం నాట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ వాళ్ళను అదర్వైజ్ కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. తర్వాత నిన్న కూడాను మనకు ఒంగోలు టౌన్లో హోటల్స్ లాడ్జెస్ మేనేజ్మెంట్ వాళ్ళందరితోటి కూడాను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు కారణం ఏంటి అని అంటే మనకు ఇటీవల ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కూడాను రెక్కీకి వచ్చినటువంటి హైడ్ అసాసిన్స్ ఇక్కడ ఒంగోలులోనే షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఒక 2 ప్లేసెస్లో కొన్ని రోజులు ఉన్నారు. అయితే ఆ లాడ్జెస్లో వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డు లేదు. ఒకటి ప్రతి ఒక్క హోటల్లో కూడాను సీసీ కెమెరా ఉండాలి. అది ఏదో మనం మనిషి గుర్తుపట్టలేనంత విధంగా లో క్వాలిటీ సీసీ కెమెరాలు కాకుండా హై డెఫినేషన్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మనిషి గుర్తుపెట్టే విధంగా అది లొకేషన్ ఆ ప్లేస్ కూడా అట్లా ఆ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండోది రిసెప్షన్ రిజిస్టర్లో వచ్చినటువంటి రూమ్ బుక్ చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క వివరాలే కాకుండా ఫోన్ నెంబరు ఆధార్ నెంబరే కాకుండా ఆ రూమ్లో అతనితోటి పాటు ఎంతమంది అయితే స్టే చేయబోతున్నారో వాళ్ళందరి వివరాలు కూడాను ఆ రిజిస్టర్లో రాయాలని, లేదనంటే వాళ్ళ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడాను క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి. అట్లాగనే కొన్ని పోక్సో కేసెస్లో కూడా నేను గమనించింది ఏంటి అని అంటే మైనర్ గర్ల్స్ని ప్రేమ పేరుతోటి రకరకాల మాయమాటలు చెప్పేసి హోటల్ రూమ్స్ చక్కగా తీసుకొని వెళ్ళి హోటల్లో రూమ్ బుక్ చేసుకొని 2 రోజులు స్టే చేసి వెళ్ళటం జరిగింది. ఇది చాలా కేసెస్లో నేను గమనించాను. మనకు పోక్సో యాక్ట్లో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటాం. దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం ఏంటంటే అటువంటి వారికి మైనర్స్కు కనుక వాళ్ళు ఫెసిలిటేట్ చేసినట్లయితే ఇంటెన్షనల్గా ఫెసిలిటేట్ చేసినట్లయితే వాళ్ళు కూడాను ముద్దాయిలుగా పరిగణించబడతారు. ఇది ఒకటే కాకుండా షీటర్స్ను కొంతమంది ఇంపార్టెంట్ నోటోరియస్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడాను పీడీ యాక్ట్ కింద ప్రపోజల్స్ ప్రిపేర్ చేయటం జరిగింది. అవన్నీ కూడాను కలెక్టర్ గారికి పంపిస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడాను కన్ఫైన్మెంట్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుందన్నమాట. కనుక అటువంటి పరిస్థితులు ఈ షీటర్స్ మీ మంచిగా ఉంటే ఓకే, లేదు మా దృష్టిలో కనుక డిఫరెంట్ వ్యూతోటి కనపడ్డారు అని అంటే మాత్రం వాళ్ళకు మా వైపు నుంచి ఉండాల్సినటువంటి అన్ని ట్రీట్మెంట్స్ కూడాను ఉంటాయి. మనం ఎందుట్లో ములాజు లేదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. తర్వాత మనకు పొలిటికల్ లేదు అని అంటే ఆర్గనైజేషన్స్ కొంతమంది టౌన్లో ధర్నాలు ప్రాసెషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏవి చేయాలన్నా కూడాను పోలీసు ఎస్డిపిఓ యొక్క పర్మిషన్ ముందు ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇది అమల్లో ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితుల్లోనైనా మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు బిఎన్ఎస్లో అధికారం ఉంది. అట్లాగనే 30 పోలీస్ యాక్టు ఇది కూడా ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అందరూ ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడాను ఇవి గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, రాష్ట్రంలో నిరంకుశ పాలనతో పాటు ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలను హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. అధికారంతో అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇప్పటి వరకు 800కు పైగా దాడులు
జరగడంతో పాటు 400 మంది హత్యకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని, కూటమి ప్రభుత్వం తీరుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. రెడ్ బుక్కు వైసీపీ భయపడదని, పోరాటాలతో పుట్టిన పార్టీ వైసీపీ అని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రేషన్ విధానం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం 4వ తేదీ జరిగే వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, ఒంగోలు రూరల్ పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, భూమిరెడ్డి రమణమ్మ, సాదం విజయలక్ష్మి, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను, ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అష్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కానీ ఏ హామీను అమలు చేయక, ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక, పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి సుమారుగా 800 మంది పైన దాడులు జరిగాయంటే, సుమారు 400 మంది ఇప్పటికి అత్యధిక గావించబడ్డారు. అంటే ఈ 1 ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి, ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని, ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచిన దినం 4వ తేదీగా మా పార్టీ ప్రకటించింది. ఆయన నిరుద్యోగుల్ని, ఉన్నుద్యోగాలు కూడా నిరుద్యోగులకి వృత్తి ఇస్తానని చెప్పి ఉన్నుద్యోగాలు కూడా బీకేశాడు. 20,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, 9,000 మంది ఈ వెహికల్స్, రేషన్ వెహికల్స్ డ్రైవర్లు, ఇట్లా ఉన్నుద్యోగాలు తీసేస్తున్న నిరుద్యోగుల్ని, అదేవిధంగా రైతులకి ఇంతవరకు రైతులకు రూపాయి ఇవ్వకుండా రైతులు కానీ, ప్రతి 50 ఏళ్ళకి ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తారన్న మహిళల్ని, అదే ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 ఇస్తారని ఆడబిడ్డల్ని, ఇలా అన్ని వర్గాలని, అదే అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారనే ఆ పిల్లలందరినీ, ఇట్లా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు రేపు 4వ తేదీ అంబేద్కర్ భవన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు 1000 మందిగా ర్యాలీగా వెళ్ళి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్కి తెలుసుకున్నాం. దీంట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి, ర్యాలీని విజయవంతం చేసి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ విద్రోహ దినాన్ని, వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కూడా పిలిపిస్తూ ఉన్నాం. అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని ఎస్సీ కాలనీ, పాత ఎస్సీ కాలనీలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించి అక్కడే మొక్కను మంత్రి నాటారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు, పంచాయతీరాజ్ కొండపి సెక్షన్ డిఈ జె రవిబాబు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఏర్పాటు చేసిన ఎండియు వ్యవస్థ రేషన్ దందాకు కీలకంగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. 5 ఏళ్ల తర్వాత చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి మళ్లీ శ్రీకారం చుట్టింది. 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. గత నెల వరకు ఎండియు వాహనాలు వచ్చినప్పుడే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. వీటి కోసం పనులు మానుకుని ఎదురు చూసేవారు. అందుబాటులో లేక ఏదైనా నెల తీసుకోకపోతే తర్వాత నెలలో వదులుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ తరహా సమస్యలు ఉండవు. రేషన్ దుకాణంలోనే ఇవ్వటం వల్ల కార్డుదారులకు వీలున్నప్పుడు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు డీలర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు అందజేయాల్సి ఉంటుంది. వీరి పంపిణీ బాధ్యత డీలర్లదే. డిఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లు మొత్తం ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. పంపిణీ తొలి రోజు కావడంతో చౌక ధరల దుకాణాల వద్ద ప్రజాప్రతినిధులు, కార్డుదారులతో సందడి నెలకొంది. టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం, కొండపి మండలం కె ఉప్పలపాడు గ్రామాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ ప్రారంభించారు. జేసీ రోణంకి గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎస్ఓ పద్మశ్రీ పాల్గొన్నారు. సంతనోతులపాడు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఒంగోలులోని రామ్నగర్, సంతపేటలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండి మనజీర్ జిలానీ, సమూన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ ప్రజాకంటక విధానాలపై దుగ్గిరాల సమరశంఖం పూరించారు. తన వెన్నంటి వచ్చిన వారికి అండగా నిలిచారు. దేశ స్వాతంత్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచి సహాయ నిరాకరణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. చీరాల, పేరాల ఉద్యమంతో ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణ. జయంతి సందర్భంగా ఉద్యమ పోరాట పటిమ, జీవిత విశేషాలు తెలుపుతూ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించారు. ఆయన పుట్టిన 3వ రోజునే తల్లి సీతమ్మ, 3వ ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు. అప్పటి నుంచి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగారు. కూచిపూడిలోనూ, గుంటూరులోనూ ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడం చేత మెట్రికులేషన్లో తప్పారు. తరువాత బాపట్లలో చదివి ఉత్తీర్ణుడయ్యారు. నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సహాయంతో 1911లో స్కాట్లాండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. తరువాత ఆనందకుమార స్వామితో కలిసి కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం అనే గ్రంథాన్ని ది మిర్రర్ ఆఫ్ గెస్చర్ అన్న పేరుతో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇది 1917లో కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారిచే ప్రచురించబడింది. తిరిగి వచ్చాక రాజమండ్రిలోనూ, బందర్లోనూ కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదిలిపెట్టారు. తరువాత గోపాలకృష్ణయ్య స్వాతంత్ర సంగ్రామంలో దూకారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమాన్ని గోపాలకృష్ణయ్య నాయకుడు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారు. సాధన అనే పత్రికను నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు తోలుబొమ్మలాట, జమ్ముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాముగరడీలు, గొల్ల కలాపం, బుట్టబొమ్మలు,
కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెరసాని కథ, కొమ్ముబోర, జోడు మధ్యల, పల్లెసుద్దులు, తూర్పు భాగవతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్ల వాళ్ల కథ, సాధనాసూరులు, పలనాటి వీర విద్యావంతులు, గోపాలకృష్ణయ్య రామార్చన నియమ తత్పరుడు, శ్రీరామదండు అనే ఆధ్యాత్మిక జాతీయ స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశారు. 1921లో గుంటూరులో ఒక సభలో ఆంధ్రరత్న అన్న బిరుతో ఆయనని సత్కరించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ప్రజల్లో జాతీయ భావాలు రగిలించేందుకు శ్రీమదాంధ్ర విద్యాపీఠ గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఉద్యమం శాంతియుతంగా కొనసాగేందుకు చురుకైన యువకులతో రామదండు నెలకొల్పారు. విజయవాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తన రామదండుతో తరలివెళ్లి విజయవంతం కావడానికి సహకరించారు. అప్పుడే జాతీయ నాయకులతో మహాత్మా గాంధీ దృష్టిని ఆకర్షించారు. చీరాల పేరాల ఉద్యమంపై బ్రిటిష్ పార్లమెంటులోనూ చర్చ సాగింది. 1923 జూలైలో నాగపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాసభలో గోపాలకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి చిన్న వయసులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి దుగ్గిరాలే. క్షయవ్యాధితో బాధపడుతూ 39 సంవత్సరాల వయసులో 1928 జూన్ 10న పరమపదించారు. ఉద్యమ నాయకుని చివరి కోరిక మేరకు తన భౌతిక కాయాన్ని చీరాల భారీ జనసందోహం మధ్య ఊరేగించారు. కడవరకు ఉద్యమం సాగించిన రామ్నగర్లో దహన సంస్కారాలు చేశారు. నేటికి చీరాల వాసుల్లో దుగ్గిరాల స్ఫూర్తి సజీవంగానే ఉంది. జరుగుమల్లి మండలం కే బిట్రకుంట గ్రామంలో అంబేద్కర్ చిత్రపట ఊరేగింపును అడ్డుకున్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా బృందం ఆ గ్రామంలో పర్యటించి ఏప్రిల్ 14వ తేదీ జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపు విషయంపై ఈ పాటికే కేసు నమోదైనప్పటికీ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని మాల్యాద్రి ప్రశ్నించారు. 5 రోజుల్లో రిటైర్డ్ అయ్యే డీఎస్పీని ఈ కేసుకు విచారణ అధికారిగా చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఈ కేసులో జాప్యం చేసిన ఎస్ఐను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని అన్నారు. ఇప్పటికైనా కే బిట్రకుంట విషయంపై నిందితులను అరెస్టు చేసి బాధితులకు అండగా ప్రభుత్వం నిలవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం, జిల్లా ఉపాధ్యక్షుడు వి మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కొలుదురములు జరగాలనుకునే క్రమంలో ఆయన ఆశయాలను తీసుకోవడానికి క్రమంలో జాతీయ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి కే బిట్రకుంట గ్రామం, ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం. ఈ గ్రామంలో అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మ దీక్ష తీసుకునే రోజుల్లో ఈ గ్రామంలో యువకులు విగ్రహానికి ఆ చిత్రపటానికి ఊరేగింపు చేసే క్రమంలో ఈ గ్రామంలోని పెత్తందారులు ఆపేశారు. తర్వాత 2025 ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకునే పరిస్థితుల్లో ఓ పక్క దేశమే కాకుండా ఇతర అనేక దేశాల్లో అంబేద్కర్ గారిని కొనియాడుతూ వారి ఆశయాలను తీసుకెళ్లే క్రమంలో సాక్షాత్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి ఊరేగింపుకి ఇక్కడ అవమానం జరగడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఎవరైతే ఈ యొక్క దీక్షని ఈ యొక్క ర్యాలీని అడ్డగించారో అడ్డగించడానికి తక్కువదారుల మీద చర్య తీసుకోమని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు అయితే నమోదు చేశారు. కానీ ఇంతవరకు డీఎస్పీ విచారణ చేయలేదు, ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అందుకోసంగా కులవృక్ష పోరాట సంఘం కేవీపీఎస్ అన్ని సంఘాలను కలుపుకొని జిల్లా స్థాయిలో కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ యొక్క బాధితులని పరామర్శించడం కానీ ఈ కేసుని కట్టి దాన్ని విచారణ చేసి తగిన విధంగా చర్చించుకోవడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్లుగా మిగిలిపోతారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.